కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సెన్సేషనల్ డైరెక్టర్, హ్యాట్రిక్ డైరెక్టర్ బి గోపాల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి వారి సినిమా విశేషాలు, వారి జీవిత విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం బి గోపాల్ గారు. గోపాల్ గారి సినిమాలో ప్రత్యేకంగా విజయశాంతి గారి గురించి మాట్లాడుకోవాలి. 8 సినిమాలు చేశాను నేను. ఎస్, 8 సినిమాలు. ఏంటి ఎక్స్పీరియన్స్, ఎలా ఉంటారు ఆవిడ? ఫస్ట్ అశ్వత్థామ. లేడీ అమితాబ్ బచ్చన్ అంటే ఆవిడ మార్క్ వేసేసారు అసలు. ఇప్పుడు హీరోకి ఎంత ఇమేజ్ ఉంటుందో హీరోయిన్ కి కూడా అంతే ఇమేజ్ ఉంది అని నిరూపించింది ఆవిడ, విజయశాంతి గారే. సో అసలు ఎక్కడ ప్రయాణం స్టార్ట్ అయింది? ఫస్ట్ అశ్వత్థామ. ఆమెకు ఫస్ట్ ఫైట్ పెట్టింది కూడా మేమే అనుకుంటా. అందులో కస్టమ్స్ ఆఫీసర్ ట్రైన్లో వెళ్తుంటే ఏదో చిన్న దీంట్లో వచ్చి ఫైట్ బ్రహ్మాండం టక్కని చేసి భలే చేసింది. రౌడీ ఇన్స్పెక్టర్లో టెన్నిస్ కోర్ట్ దగ్గర ఎవరినో కొట్టుద్ది, 100 feet ఫైటే బ్రహ్మాండంగా చేసింది. మేము జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర క్లైమాక్స్ చేస్తున్నాం. అప్పుడు ఇంత హౌసెస్, ఇంత రద్దీ, ట్రాఫిక్ ఉండేది కాదు. మేము ఆ జూబ్లీ చెక్ పోస్ట్ 1990లో ఇది అక్కడ కెమెరాలు పెట్టుకుంటే ఈ ఆటో డ్రైవర్ అందుట్లో ఈమె రౌడీ ఇన్స్పెక్టర్ హీరో హెల్ప్ చేయడానికి ఒక ఆటోతో బయలుదేరుద్ది, తనే డ్రైవింగ్. ఇంకొక ఆటో అతను చూసి తనతో పాటు బయలుదేరతాడు, ఇంకొక 2 ఆటోలు, అట్లా ఒక 40 ఆటోస్ కలిసి ఆల్మోస్ట్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర నుంచి బయలుదేరి స్పీడ్ అందుకోవాలి కదా. అక్కడ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ దాకా మొత్తం ఆటోలో ఫ్రంట్ ఉంటుంది, ఆటో డ్రైవ్ చేస్తా, మిగతా రియల్ ఆటో డ్రైవర్స్ ఆ వెనక ఫాలో చేస్తారు. అట్లా వెళ్ళిపోయి బ్రహ్మాండంగా ఆటో డ్రైవ్ చేసింది. ఎన్ని రోజుల్లో అయింది సార్ షూట్? అది 1 dayలోనే అయిపోయిందా? అదంతా 1 hour. ఒక ఆటో, 2 ఆటోలు, 3 ఆటోలు, ఫైనల్గా అన్ని ఆటోలు కలిపి వెళ్ళటం. పక్కా ఒక ఆటో డ్రైవర్ లాగా డ్రైవ్ చేసేసి. అలవాటు ఉందేమో డ్రైవింగ్ అనేలాగా అనిపిస్తుంది. కర్తవ్యం ఎంత బ్రహ్మాండంగా చేసింది పోలీస్ ఆఫీసర్. లారీ డ్రైవర్లో జరదా జయమ్మ బ్రహ్మాండంగా చేసింది. లారీ రెంట్కి ఇచ్చింది బాలయ్యకి. అశ్వత్థామ, రౌడీ ఇన్స్పెక్టరు, మెకానిక్ అల్లుడు, స్ట్రీట్ ఫైటరు, మెయిన్ క్యారెక్టర్ ఆమె. ఆల్మోస్ట్ 8 సినిమాలు ఏమో చేశాను. ఆవిడ యాక్టింగ్ అని డాన్స్ కూడా అంతే బాగా చేస్తారు, బ్రహ్మాండంగా. షార్ప్ కట్స్. అమ్మో, గ్యాంగ్ లీడర్లో చిరంజీవి గారును విజయశాంతి గారు ఎంత అసలు. లారీ డ్రైవర్ అనగానే ఖచ్చితంగా దసరాకు ఒక పాట వినిపించేస్తుంది. దసరా వచ్చింది ఆ పాట. నిజంగా పండగలకి ఆ పాట వినపడాల్సింది. ఇప్పటికీ వేస్తానే ఉంటాను. ఏదన్నా ఫెస్టివల్ లేకపోతే ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా స్ట్రీట్ లో కొంచెం ఆ ఫెస్టివల్ చేస్తున్నారు అంటే ఆ పాట ఉండాల్సిందే ఖచ్చితంగా. సో పండగలప్పుడు ఈ సినిమాలను గుర్తు తెచ్చుకుంటారు అన్నట్టుగా. సో విజయశాంతి గారు 8 సినిమాలు చేశారు. అందులో మీకు నచ్చిన అంశం ఏంటి? ఆమె కూడా బాగా డెడికేటెడ్ ఆర్టిస్ట్ అమ్మ, భలే సిన్సియర్ డెడికేటెడ్ ఆర్టిస్ట్. డ్యాన్స్ అంత బ్రహ్మాండంగా చేస్తుందో, డైలాగ్స్ కూడా అంత బాగా చెప్తుంది. క్యారెక్టర్ బట్టి సరదాగా జరదా జయమ్మలాగా చేసినామా ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ లాగా. ఆ ట్రైనింగ్ కానీ అది అద్భుతంగా చేసింది కదా. అట్లా ఆమె అన్నీ బ్రహ్మాండంగా చేస్తుంది. డైలాగ్స్ సెట్ లో ఎలా ఉండేవాళ్ళు? బాగా క్లోజ్, బాగా మేమందరం బాగా బ్రహ్మాండంగా, బాగా సరదాగా ఉండేదాము. నేనంటే బాగా అశ్వత్థామ దగ్గర నుంచి బాగా డైరెక్టర్ గారు అని ఆప్యాయంగా బాగా. అప్పట్లాగా ఒక రకంగా చెప్పాలంటే కంప్లీట్ గా లేడీ ఓరియంటెడ్, ఈవెన్ పెట్టి సినిమా తీసేయచ్చు అని అంత నమ్మకం ఉండేది నిర్మాత విజయశాంతి గారు అంటే. పోలీస్ లాకప్, లేడీ అమితాబ్ బచ్చన్ అని ఇంకా పేరు వచ్చిందంటే దాని అర్థం. అవును, తెలుగులో రౌడీ ఇన్స్పెక్టర్, కర్తవ్యం తర్వాత ఈమె హీరోయిన్ కదా రౌడీ ఇన్స్పెక్టర్లో. ఆటో రాణి అని టైటిల్ పెట్టి చేసి 100 days బాలయ్య బాబు, విజయశాంతి గారు ఉంటే ఆటో రాణి పెట్టేస్తాం. 100 days ఆడింది. అన్నామలై రజనీకాంత్ గారి సినిమాతో పాటు 100 days డబ్బింగ్ సినిమా. సో అక్కడ కూడా మంచి పేరు వచ్చింది మనకి. మళ్ళీ అలా అని పవర్ఫుల్లే కాదు, కొంచెం రొమాంటిక్ సీన్స్ అయినా లేకపోతే కొంచెం లవ్లీ అమ్మాయి లాగా అయినా సరే బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ లోనే చూసుకుంటే అందులో కూడా అంత అన్నిగా కనిపిస్తూ ఉంటారు. చిరంజీవి గారితో పాటు సమానంగా కామెడీ చేస్తారు. అన్ని జోనర్స్ బాగా టచ్ చేస్తూ ఉంటారు విజయశాంతి. అన్ని క్యారెక్టర్లు బ్రహ్మాండంగా చేస్తారు. సో బెస్ట్ పార్ట్ ఏది అంటే ఏం చెప్తారు సార్ విజయశాంతి గారి గురించి? లేడీ అమితాబ్ బచ్చన్ పేరు తెచ్చుకొని చూడండి, అది డెఫినెట్గా బెస్ట్ పార్ట్. ఒక హీరోయిన్ లేడీ అయ్యండి అమితాబ్ బచ్చన్ గారు అంటే ఎక్కడ అంటే పవర్. అమితాబ్ బచ్చన్ గారు అంటే అది ఆమె తెచ్చుకుందంటే చేసిన ఎన్ని లవబుల్ సాంగ్స్ అన్నీ అంత బ్రహ్మాండంగా తెచ్చుకుందో. ఈ కర్తవ్యం,
పోలీస్ లాకప్ తర్వాత లేడీ అమితాబ్ బచ్చన్ అనే పేరు వచ్చిందంటే డెఫినెట్గా ఆమెకి బెస్ట్ పార్టే కదా. ఎస్, ఇంకా యంగ్ హీరోస్తో కూడా మీరు సినిమాలు చేస్తూ వచ్చారండి. ఫస్ట్ మహేష్ బాబు గారితో వంశీ, నమ్రత. ఎలా సార్ ఆ కాంబినేషన్ ఎలా సెట్ అయింది అసలు? ఫస్ట్ ఎలా అనుకున్నారు నమ్రత గారిని హీరోయిన్గా? ఎప్పుడు అనుకున్నారు? అదే సబ్జెక్ట్ అనుకున్న తర్వాత ఇంకొక హీరోయిన్ని ఊరికి మేకప్ టెస్ట్ చేసాం కానీ సెట్ అవ్వలేదు. తర్వాత నమ్రత అనుకున్నాం, ఇక తనే హీరోయిన్. పెళ్లి కూడా కుదిరిపోయింది అక్కడే అసలు ఫస్ట్ మా సినిమాలోనే. ఇప్పటికి తలుచుకుంటారా వంశీ సినిమానే కారణం, బి గోపాల్ గారే కారణం అని అనుకుంటారా? ఇప్పుడు మాట్లాడతారా ఎప్పుడన్నా కలిసినప్పుడు? వంశీ మూవీకి సంబంధించి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఆల్మోస్ట్ 40 days షూటింగ్ చేసాం, సాంగ్స్ ప్లస్ సీన్స్ కలిపి. మహేష్, నమ్రత, బ్రహ్మానందం గారు, ఆలీ, వేణుమాధవ్ వీళ్ళందరూ ఉన్నారు. ఆక్లాండ్ నుంచి వెల్లింగ్టన్ వరకు ట్రైన్ బుక్ చేసుకున్నాం. అంటే ఒక ట్రైన్లో ఒక కంపార్ట్మెంట్ మాకు బుక్ చేసుకున్నాం సీన్స్. ట్రైన్లో వెళ్తా పర్మిషన్లు ఏమి లేవు. అక్కడ మెయిన్ ట్రైన్ గార్డ్ ఉంటారు కదా, ఆయన రిక్వెస్ట్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఆపుకొని ఆ 10 నిమిషాల్లో టక్ 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 షార్ట్స్ లేకపోతే 20 minutes రిక్వెస్ట్ చేస్తే ఉంచేవాళ్ళు. అట్లా చేసుకుంటా వెళ్ళి వెల్లింగ్టన్ స్టేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. వెల్లింగ్టన్ స్టేషన్ అక్కడ ఒక రోజంతా సీన్స్ తీసాం. మళ్ళీ తిరిగి వస్తా మళ్ళీ సేమ్ ట్రైన్లో షూటింగ్ చేసుకుంటా అట్లా వచ్చాం. మంచి లొకేషన్స్ ఉంటాయి. న్యూజిలాండ్ అంటే బ్రహ్మాండమైన లొకేషన్. పాటలు కూడా భలే ఉంటాయి. మణిశర్మ గారు కోయిలమ్మ పాట, ఆ పాట చాలా బాగుంటుంది. ఇద్దరు పేరు అంటే పెళ్ళైన తర్వాత చూడటం వేరు, మహేష్ బాబు గారి, నమ్రత. పెళ్లికి ముందు ఇప్పుడు చూస్తూ ఉంటే ఆ సినిమా భలే అనిపిస్తూ ఉంటుంది, ఫ్రెష్ గా కనిపిస్తూ ఉంటారు ఇద్దరు. మంచి సాంగ్స్. అందులో బాగా నచ్చిన సీన్ ఏది సార్ మీకు వంశీలో? ట్రైన్లో వెళ్తా కామెడీ సీన్స్. అప్పుడు మీకు అనిపించిందా నమ్రత గారు కానీ మహేష్ కానీ కొంచెం బాగున్నారే వీళ్ళిద్దరు చూడటానికి కానీ ఏమైనా అనిపించిందా? అంటే లవ్ పెళ్ళి మాకు అసలు తెలియదు. అవునా? కానీ అప్పటికే సినిమా స్టార్ట్ అయిన తర్వాతనే లవ్ లో ఉన్నారని నాకు తెలిసి. అయితే ఆ న్యూజిలాండ్ సీన్స్ అప్పుడు వాళ్ళిద్దరికి ఒకరికొకరు పరిచయం, అట్లా మాట్లాడుకోవటం అనుకున్నారేమో తెలియదు, కానీ మాకు అనౌన్స్ చేసే వరకు తెలియదు మాకు. షాక్ అయ్యారా? షాక్ ఏముంది, ఇష్టపడ్డారు, చేసుకుంటున్నాం. అరే మాకే తెలియలేదు. అవును ఆ షాక్ అనిపిస్తుంది. ఎన్ని రోజులు అయింది సార్ షూటింగ్? 40 days అక్కడ న్యూజిలాండ్ సాంగ్స్ మూడు పాటలు ఏమో చేసినట్టున్నా ఈ సీన్స్ అవి కలిపి. ఆస్ట్రేలియా, సిడ్నీ, మెల్బోర్న్ నుంచి 3.5 hours జర్నీ. 12 parcels అని సీలో ఒక పిల్లర్స్ లాగా ఉంటాయి. ఆ లొకేషన్కి వెళ్ళి కూడా చేసాం. మామూలుగా వి గోపాల్ గారికి ఈ లొకేషన్స్ విషయానికి వస్తే ఇండియాలో లేకపోతే కొంచెం మనకి విలేజ్ అట్మాస్ఫియర్లో ఉన్నవి ఇష్టమా, ఫారెన్ వే ఇష్టమా మీకు? ముందంతా ఊటీ బ్రహ్మాండంగా వెళ్ళి చేసేవాళ్ళం. కొడైకెనాల్లో చేశా, మూనార్లో చేశా. ఊటీ బాగా ఇష్టంగా వెళ్ళేవాళ్ళం అందరం ఎక్కువ. అయినా సరే కొడైకెనాల్ కలెక్టర్ గారి అబ్బాయికి, మూనార్ చేసా, అక్కడ ఒక సాంగ్ అక్కడ ఒక సాంగ్ బాగా ఇష్టం. కాశ్మీర్ ఎక్స్ట్రాడినరీ లొకేషన్, మనకి అద్భుతం. మనకి ఫారిన్ లొకేషన్ లాగా ఉంటుంది కదా, అక్కడ బాగా చేసేవాళ్ళం. ఇబ్బందుల వల్ల చేయలేకపోతున్నాం. ఇవి ఉంటే అంత త్వరగా ఫారిన్ అలవాటు పడేవాళ్ళం కాదేమో. అందుకే ఫారిన్ స్విట్జర్లాండ్ నేను అన్ని ఆల్మోస్ట్ స్విట్జర్లాండ్ నేనే 5 times వెళ్ళా. ఫస్ట్ సమరసింహారెడ్డి, ఇంద్ర, ఎన్టీఆర్ సినిమా అట్లా. కెనడాకి 2 times వెళ్ళా, నరసింహనాయుడును, అల్లరి రాముడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, మలేషియా అట్లా అన్ని మొత్తానికి ఒక రౌండ్ వేసేస్తారు. ఇక ఎన్టీఆర్, అల్లరాముడు ఎంత అంటే సినిమా వస్తుంది అన్నప్పుడు ఎంత హైప్ క్రియేట్ అయిందంటే, ఎందుకంటే నగ్మా లాంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్కి అత్తగారుగా చేస్తున్నారు, అసలు సినిమా ఒక రేంజ్లో ఉండబోతుందని. కోజ్ మిగతా అన్ని ఎలిమెంట్స్ బాగున్నా కూడా అనుకున్నంత రీచ్ అయిందా అల్లరాముడు సినిమా? అంటే సూపర్ హిట్ కాదు, కమర్షియల్ హిట్. కమర్షియల్ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ ఇంకా అంత సెట్ అవ్వలేదు. మా ప్రొడ్యూసర్ మాత్రం బాగా డబ్బులు వచ్చినాయి, లెక్కేసుకుంటే చేతుల్లో బుట్టి అంత డబ్బులు వచ్చినాయి అని చెప్తాడు చంటి. నాతోనే చెప్పి 2-3 సార్లు.
కమర్షియల్గా బాగా హిట్. మాకు ఇందిరాకిను అల్లరి రాముడికి 2 weeks గ్యాప్ ఉండాల్సి ఉంది, 1 week అయింది. మాకేదో ఆడియో ప్రాబ్లం వచ్చింది. 24th ఇందిరా, 18th రిలీజ్ చేసాం, లేకపోతే ఇంకొక 1 week ముందు ఉండేది. ఎన్టీఆర్ ఎలా ఉంది తనతో? అల్లరి అల్లరి పిల్లోడు, అల్లరి అంటే అల్లరి. 2 సినిమాలు, అటు నరసింహుడు కూడా. అల్లరోడు వెరీ గుడ్ ఆర్టిస్ట్, వెరీ గుడ్ డాన్సర్. ఎంత అల్లరి చేస్తాడో, యాక్టర్గా అంత ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. మీకు ఒక రికార్డ్ కూడా వచ్చేసింది. తాతగారితో చేశారు, అబ్బాయితో చేశారు, మనవడితో కూడా. ఏమన్నా అంశం కొంచెం కనిపిస్తాయా ఎన్టీఆర్ లో పెద్ద రామారావు గారి పోలికలు మీకు కనిపించినాయా నటనలో? కనిపిస్తాయి. ఆయనకి మహానుభావుడమ్మా, ఇక ఆకాశం ఆయన. ఎన్టీఆర్ కూడా బ్రహ్మాండమైన ఆర్టిస్ట్, డాన్స్ అద్దరగొట్టేస్తాడు. సీన్స్, హీరోయిజం, డైనమిజం అన్నీ ఉంటాయి. కామెడీ చేస్తారు, కామెడీ బ్రహ్మాండంగా. ఎమోషన్, నరసింహుడులో ఎమోషనల్ సీన్స్ హాస్పిటల్లో సగం సినిమా వరకు ఆయన మాట్లాడారు. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్లో మాట్లాడతాడు. ఇంటర్వెల్ అక్కడి నుంచి ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్ పడిపోతుంది. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. అసలు ఏంటి, ఎందుకు మాట్లాడట్లేదు అనే రీజన్ అక్కడ తెలుస్తుంది. సో ఆ సినిమా ఇంకా కొంచెం బాగా తీసుంటే బాగుండని అనిపించిందా మీకు? అంటే సెకండ్ హాఫ్ సెట్ ముందు నుంచి మాకు ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉంది అనుకొని మొదలుపెట్టామమ్మా. సెకండ్ హాఫ్ సేమ్ రైటర్ మాతోటే కంటిన్యూ అయ్యాడు. సెకండ్ హాఫ్ బాగా చేసుకుందా, సెకండ్ హాఫ్ చూస్తే నచ్చలా మాకు. యాజ్ ఇట్ ఈస్ కన్నడ సినిమా అది. ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది అనుకున్నాం అందరం, ప్రొడ్యూసరు, మేము, ఎన్టీఆర్. సెకండ్ హాఫ్ నేను డెఫినెట్గా బాగలేదు అని అనుకుంటానే, బాగా రైటర్ ఉన్నాడు చేస్తాం అంటే అంతకుముందు సబ్జెక్టులు అనుకున్నాం కానీ బాగుండి బాగలేక వదిలిపెట్టాం. ఇది బాగా చేసుకోవచ్చులే, ఫస్ట్ హాఫ్ దొరికింది, సెకండ్ హాఫ్ బాగా చేసుకోవచ్చు వస్తుంది అనుకున్నాం కానీ ఇంకా కాంప్రమైజ్ అయ్యి చేసినట్టే. ఎక్స్పెక్ట్ చేశారా రిజల్ట్ ఇట్లా ఉంటుంది? సెకండ్ హాఫ్ బాగా భయం ఉండింది, ఇంకేమి చేయలేకపోయినా. ఫస్ట్ హాఫ్లో ఒక ఎక్స్ట్రాడినరీ ఫైట్ ఉండిందమ్మా, ఒరిజినల్గా ఎక్స్ట్రాడినరీ ఫైట్. అవును, అద్భుతమైన ఫైట్. అది మాది అంత బాగా రాలా ఆ ఫైట్ కూడా. రియల్, మళ్ళా వాళ్ళు రియల్ బస్ స్టాండ్లో తీశారు, మేము రియల్ బస్ స్టాండ్లో తీసాం ఇక్కడ. అదేమో ఎక్స్ట్రాడినరీ, మాది ఎందుకు బాగా రాలా, నాకే నచ్చలా. చూసినప్పుడు మాట్లాడుకొని డిస్కస్ చేసుకున్నాక ఇంకేమి చేయలేని పరిస్థితి వచ్చేసింది. జనరల్గా మాకు దొరికితే దాన్ని ఇంకా హైలైట్ చేస్తాను నా సినిమాల్లో. సమరసింహారెడ్డి కానీ, రౌడీ ఇన్స్పెక్టర్ కానీ, నరసింహనాయుడు, ఇంద్రాల్లో ఒరిజినల్ దీంట్లోనే అదరగొట్టేసాం కదా మేము. ముందే తెలిసిపోతుందేమో కదా మీకు కథ విన్నప్పుడు కానీ. అంత బాగా ఉన్నదాన్ని కూడా మేము కరెక్ట్గా చేసుకోలేకపోయామంటే ఇక అంత. థ్యాంక్ యూ సో మచ్ గోపాల్ గారు. థ్యాంక్ యూ.